ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. చిట్టి చిట్టి ఆయుర్వేదిక్ రెసిపీస్ చేసుకుంటున్నాం మనం. ఇది అందరికీ తెలిసిందే. వామాకులు, వీటిని ఏం చేస్తాం, బజ్జీలు వేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. అయితే వామాకుని నిత్యం మనం హెల్దీ రెసిపీస్లో వాడుకోవచ్చు. ఎట్లా అంటే మామూలుగా ఇదట వాము కాసే చెట్టు ఇది కాదన్నారు, మొన్న ఒకరు చెప్పారు. దీన్ని కర్పూరవల్లి అంటారు. ఈ చెట్టుకి వాము కాయదు అని, అంటే వాము గింజలు ఇందులోకి రావు, ఓమ కాసేది వేరే చెట్టు అని. అదైతే నాకు తెలియదండి ఖచ్చితంగా. దీనికి ఒక పువ్వు లాంటిది వస్తుంది, ఒక పొడుగాటి కాడొచ్చి చిట్టి పువ్వులు మాత్రం వచ్చినాయి మా ఇంట్లో. అయితే నేనేం చేస్తానంటే దీన్ని పిల్లలు చిన్నప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు కూడా అన్నం అరగలేదు, విసుగ్గా ఉంది, తోచట్లేదు, తినబుద్ధి కావట్లేదు, అలాంటప్పుడు 4 ఆకుల్ని గిల్లి కొంచెం చిన్నగా దంచేసి పచ్చడి చేసి అన్నంలో వేసుకుని తినేస్తాం. ఇది కొంచెం ఎక్కువ కూడా తినచ్చు, అంత చాలా వేడేం చేయదు, ఒక్క రవ్వ ఘాటుగా ఉంటుంది. దీన్ని 2 రకాలు చేయొచ్చు. ఒకటి పచ్చి ఆకులు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు పెట్టి పచ్చడి నూరేసుకోవటం, నున్నగా నూరేయటం, మెత్తగా చిన్న తాలింపు వేస్తే వేస్తాం, లేకపోతే లేదు. రెండోది మామూలు పచ్చళ్ళ తాలింపు వేస్తాం కదా మనం, అట్లా నేను మెంతులు, మినపప్పు, ఆవాలు వేసుకుని పచ్చిమిర్చి, తర్వాత ఈ ఆకులను కూడా కొంచెం మగ్గనిచ్చి పచ్చడి చేసుకోవటం. 2 రెసిపీస్ చేద్దాం ఎట్ 1 స్ట్రెచ్. ఓకే, సరే. ఓ 4 పచ్చిమిరపకాయలు, అంటే ఇప్పుడు మనం సుమారుగా ఇంత పచ్చడి కావాలనుకోండి మనకి, ఈ రెమ్మంతా చేసేద్దాం. ఇది మొత్తం చేయటానికి దీనికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కావాల్సి వస్తాయి. తర్వాత కొంచెం ఈ ఉసిరికాయ కంటే తక్కువగా చింతపండు కావాలి. ఆకులు ఏం లేదు, ఇట్లా గిల్లేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసి రోట్లో చేసుకోవచ్చండి, ఇది సింపుల్ పచ్చడి కదా. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక పావు అంతే, దంచేద్దాము. కొంచెం చింతపండు వేస్తున్నాను. చింతపండు కొంచెం కడిగేసి చక్కగా బాగా కడిగేసి పక్కన పెట్టి అది మెత్తగా అయిపోతుంది. నానబెట్టాల్సిన పని ఏం లేదు, కడిగి పెట్టుకోవాలంతే శుభ్రంగా. ఇప్పుడు ఏం చేద్దామంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామాకుల నుంచి వేసేద్దాం. ఈ పచ్చడి భలే మజా వస్తాయండి చేస్తుంటే, క్షణాల్లో అయిపోతుంది, పెద్ద పని కాదు కదా. చక్కటి గ్రీన్ పచ్చడి రెడీగా ఉందండి. దీంట్లో తాలింపు వేసుకోవచ్చు, మానేయచ్చు, మన ఇష్టమే. చిన్న తాలింపు వేస్తే ఏదో కాస్త అందంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక రకం కదా. దీంట్లో ఏం చేద్దాం, ఒక చిన్న తాలింపు వేసాము. చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, ఇది నెయ్యి వేసాను, ఇలా వేసాను. ఫ్రెష్ వామాకులు పచ్చడి, ఇది ఒకటి. 2 వెరైటీ చూద్దాం. దీంట్లో ఏంటంటే తాలింపు పెట్టుకుని ఆకులు కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది అన్నమాట. మూకుడులో ఒక స్పూన్ నూనె వేయండి, నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు చిట్టుపట్లాడాక కొంచెం మినపప్పు, ఆవాలు ఎన్నేసేమో మినపప్పు కూడా అంతే. ఎండుమిర్చి వేద్దాం ఒక 4, కొంచెం ఇంగువ. ఇందులో జీలకర్ర లేదు, ఇప్పుడు రోట్లోకి బదలాయించేద్దాం దీన్ని.
రోట్లో పోపు చల్లారే లోపల ఇంకొక స్పూను, చిన్న స్పూన్ నూనె వేసేసి ఒక చిటికెడు పసుపు వేద్దాం. నూనెలో కడిగి పెట్టుకున్న వామాకుల్ని ఇందులో వేసి కొంచెం ఆకుల్ని మగ్గనిస్తే సరిపోతుంది. ఒక్క అర నిమిషం మూత పెట్టి వదిలిపెట్టేయండి. ఈ లోపల ఈ రోట్లో ఉన్నది నూరేద్దాము. రోట్లో కొంచెం చింతపండు వేద్దాము. ఇది మన ఆకుల్ని బట్టి చింతపండు పెట్టుకోవాలి, మిరపకాయలను బట్టి కూడా ఎన్ని మిర్చి వేసాము అనే దాన్ని బట్టి. తక్కువే వేసాం కదా, ఒక బుజ్జి ఉసిరికాయ కంటే కొంచెం తక్కువ, అది కూడా వేసి నున్నగా నూరేసేయండి. ఆకులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదిగో మగ్గిపోయినాయి మొత్తం. స్టవ్ ఆపేసేయండి. ఈ మగ్గిన ఆకుల్ని రోట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. వేడి మీద కూడా నూరేయచ్చండి, ఏం కాదు. పచ్చడికి సరిపడా ఉప్పేద్దాము. ఒక చిన్న బెల్లం ముక్కేస్తున్నాను. మెత్తగా నూరేయండి. ఆకులు భావకం కనబడకూడదు, పోపు అంతా నలిగిపోవాలి. తీసేద్దాం. ఇంకా వామాకులతోటి 2 రకాల పచ్చళ్ళు రెడీగా ఉన్నాయి, ట్రై చేసి చూడండి. ఒకటేమో పచ్చాకులు పచ్చిమిర్చితోటి పచ్చడి, రెండోది ఎండుమిర్చి కొంచెం తాలింపు వేసి తర్వాత ఆకుల్ని కొంచెం వాడ్చి చేసాం. ఇది రెండో రోజుకి నిలవ ఉంటుంది, శీతాకాలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. హెల్దీ షార్ట్ రెసిపీస్లో ఇవి ఎంత ఆరోగ్యానికి మంచివో ఒకసారి మనకు తెలిస్తే, చేసి చూసాక ఈజీగా ఉంది, హెల్తీగా ఉంది తెలుసుకుంటే, దీన్ని మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకుంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ని బీట్ చేసేయగలుగుతాం.